హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ మాజీ మంత్రి మేనల్లుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, నిన్న అర్ధరాత్రి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ కారు సంబంధించిన రాంగ్ రూట్ లో వచ్చిన నేపథ్యంలో ద్విచక్ర వాహనం దిగున్న నేపథ్యంలో కూడా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళని ఆసుపత్రి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారకమైన వారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రెస్ గా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కారు రాంగ్ రూట్ లో వచ్చి రైట్ టర్న్ ఒక అపార్ట్మెంట్ లోనికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా కారును ఢీకొన్న నేపథ్యంలో కూడా అక్కడికట్లే కారు ఢీకొన్న ప్రయత్నంలో యాక్టివా బైక్ అక్కడికట్లే పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ద్విచక్ర వాహనం కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలో కూడా ఆసుపత్రి తరలించారు. అయితే మద్యం మత్తులో నలుగురు స్నేహితులతో కలిసి కూడా అగ్రజ్ కారు రాంగ్ రూట్ లో నడుపుతున్న నేపథ్యంలో ప్రమాదం జరిగినట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మనం చూసామంటే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రోడ్డు పైన పడిపోయిన బైక్ సంబంధించి కావచ్చు, అయితే అపార్ట్మెంట్ లోకి రైట్ తీసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ స్పష్టంగా సీసీ కెమెరాలో కనిపిస్తా ఉంది. అక్కడ యువకులు నలుగురు కూడా కార్ల నుంచి దిగినటువంటి తీరు కూడా కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా రాత్రి అంటే దాదాపు 12 గంటల తర్వాత కూడా 1 గంట ప్రాంతంలో జరిగిన సంఘటనకు సంబంధించి కేపీహెచ్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూడా కారును స్వాధీనం చేసుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాను. డ్రైవింగ్ సీట్ కెమెరా అగ్రజ్ ఉన్నారా లేదంటే ఇంకెవరన్నా ఉన్నారా, మద్యం తాగే డ్రైవింగ్ చేసినట్టుగా మాత్రం ప్రస్తుతం పోలీసులు గుర్తించారు.